హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. సో వందే భారత్ మంచి మూవీ నిజంగా, అంటే ఆగస్ట్ 15th కానీ జనవరి 26 కానీ రావాల్సిన మూవీ. సో ఈరోజు అయితే రిలీజ్ అయింది. ఎట్లుందో స్కూల్ స్టూడెంట్స్ కానీ స్కూల్ కాలేజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మూవీ. సో వీళ్ళని అయితే అడుగుదాం ఏం చెప్తారో. హాయ్ అండి, ఏం పేరండి? నా పేరు కవిత అన్న. ఎలా అనిపించిందండి సినిమా చూస్తుంటే మీకు? చాలా రియలిస్టిక్ ఉందన్న, చాలా బాగుంది. ఓవరాల్ మూవీ చాలా చూడవలసిన. ఈ సినిమా గురించి కొంతమంది కాంట్రవర్సీ అంటున్నారు, అంటే కొన్ని కులాల గురించి పెట్టడం అవి అలా ఏం లేదు. సినిమాలో మీకు నచ్చిన సీన్స్ కానీ నచ్చిన సీన్స్, సాంగ్స్? రిజర్వేషన్ మాత్రం అది పక్కా అమలు చేయాల్సిందే అన్న. రిజర్వేషన్ అంటే దళితులు అసలు చదవడం కూడా కష్టం కదా కొన్ని ఊర్లలో. సో చదివించడం కోసమే కదా, ఏమీ లేకుండా వాళ్ళకి చదువు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. అట్లాంటిది జరుగుతూనే ఉంది కదా. కానీ అందరూ చదువుకున్న మెరిట్ స్టూడెంట్స్ కూడా బయటికి రావాలి. మెరిట్ స్టూడెంట్స్ కూడా ప్రభుత్వం కొంచెం ఆదరించాలి. వాళ్ళకి సీట్స్ ఇప్పించాలి. రిజర్వేషన్ పేరుతోటి వాళ్ళని తొక్కి పెట్టకూడదు. అలాంటిది కొంచెం గమనిస్తూ ఉండాలి ప్లీజ్. గవర్నమెంట్కి రిక్వెస్ట్. అంటే ఒక దళితుడు చదవడం ద్వారా ఒక దళితుడు చదవడమే కష్టం నిజంగా, అంటే కొన్ని ఊర్లలో కానీ. అంటే రిజర్వేషన్ గురించి అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది ఒక యాంకర్గా. అంటే నాకు రిజర్వేషన్ అంటే కొంతమంది దళితులు అసలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేరు కదా. అదే చదివించడం కోసం అని చెప్పి వాళ్ళకి ఎటువంటి సీట్లు వాళ్ళ కోసం కొన్ని కేటాయించి ఉంచుతారు కదా. ఇంకా మోటివేట్ చేయాలి. కొన్ని ఛానల్స్, మీ ఛానల్స్ వాళ్ళే కొన్ని మోటివేట్ చేయండి. ఇక్కడే కాకుండా విలేజెస్ కూడా వెళ్ళండి. వాళ్ళకి చదువు కోసం డబ్బులు ఏమి మీరు వినియోగించక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేయండి, చెప్పండి. చాలామంది చదువుకున్న పేరెంట్స్ ఉండరు, వాళ్ళకి ఎట్లా చదివించాలి విధానం ఏం తెలియదు. అమ్మ గవర్నమెంట్ ఇలా మీకు తక్కువలో చదివిస్తుంది, గవర్నమెంట్ పాఠశాలలు ఉపయోగించుకోండి, చదివించండి అని చెప్తున్నారు. అలాంటి వాటికి మీ పిల్లల్ని పంపించండి, మీరు చదివించండి. మీ ఛానల్స్ వాళ్ళు ఇక్కడ సిటీలోనే కాకుండా విలేజెస్కి వెళ్ళండి, వాళ్ళ తల్లిదండ్రులు మోటివేట్ చేయండి. ఎడ్యుకేటెడ్ బోల్డ్ ఎంతమంది ఉంటారు. ఆ యువత కూడా కొంచెం నడుం కట్టి అందరికీ కూడా మీ ఛానల్ ద్వారా యూట్యూబ్లో చాలా పిల్లలు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. ఇది కూడా చేయండి. గవర్నమెంట్ని ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. బయట తిరిగి పిల్లలందరూ ఉంటారు. ఆ అల్లరి కంటే కొంచెం ఇలా చదువు వైపు అందరి దృష్టిని మళ్లించండి. దేశాన్ని గౌరవించండి. ఇలాంటి సినిమాలకి కొంచెం ఆదరణ కలిగించండి. చూడండి, ప్రతి ఒక్కళ్ళు తగిన సినిమా ఇది. వందే భారత్ అనేది ప్రతి భారతీయుడు చూడదగిన సినిమా. గుర్తుపెట్టుకోండి, కులాలకి మతాలకి అతీతమైన సినిమా ఇది. బయట ఎవరో వచ్చి ప్రాపకాండ చేస్తున్నారు అనేది మనకి మల్లా రమేష్ గారు స్పష్టంగా చూపించినటువంటి సినిమా. మీకు సినిమా వచ్చి చూసినట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా బాగుంది. ఇంత మంచి మూవీ, ఇంత అంటే దేశం గురించి ఇంత మంచి సినిమా అయితే తీయడం జరిగింది. కొన్ని థియేటర్లు కూడా మీకు ఇవ్వలేదంట అని నేను బయట టాక్ విన్నా. మేము కూడా విన్నామండి. ఉన్న దాంట్లో మేము ప్రయత్నం చేశాము. మా సార్ వాళ్ళు ప్రయత్నం చేశారు. దొరికినంత దాంట్లో మీరు మీ ద్వారా మీకు సాధ్యమైనంత వరకు మీడియాకు మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మీరు ప్లీజ్ మీరు మౌత్ అనౌన్స్మెంట్ చేయండి, విన్నవాళ్ళు చూడండి. చాలా బాగుంది ఈ సినిమా. మీకు అన్నిటికంటే దీంట్లో నచ్చిన సీన్ ఏదండి? సీన్ ఒక ఉగ్రవాదులు ఆడ నిలబడి మాట్లాడతారు కదా అందరూ, అట్లాంటి సీన్స్. ఇది ఇప్పుడు అంటే ఇలా చెప్పకూడదు తెలీదు, కానీ ముస్లిమ్స్ సంస్థ గురించి ఇందులో ఇచ్చారు కదండి. బాబు హీరో చెప్పాడు కదా, మేము చూసుకుంటామని చెప్పేసి. అలా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అన్నలారా మీరు చూడండి. మన భారతదేశాన్ని మనమే రక్షించుకోవాలి. మన పద్ధతులు మనమే పాటించాలి, మనమే చూసుకోవాలి. వేరే ఎవరు కూడా మన భారతదేశాన్ని కించపరచకుండా ముందుకెళ్ళేలాగా మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరిని రానియొద్దు, ఎవరికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వద్దు. అండ్ మెయిన్ ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే ఏదైనా చేయగలరు. ఎడ్యుకేషన్ కోసం పాటుపడండి. రిజర్వేషన్ల గురించి కూడా ఆలోచించగలిగినటువంటి సంస్థలు ఆలోచించండి. దయచేసి అందరూ ఎడ్యుకేట్ అవ్వండి ముందు. ఓకే అక్క, థ్యాంక్ యూ. మీకు ఏం నచ్చిందండి ఈ సినిమాలో? నిజంగా చాలా చక్కగా చెప్పినారండి. ఉండండి, వెళ్ళిపోతురా. మీకు నచ్చింది?